రానున్న వర్షాకాలం దృష్ట్యా నీటి సరఫరాలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని మున్సిపల్ సిబ్బందిని మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి తెలిపారు. తగిన మోతాదులో క్లోరిన్ ఉండే విధంగా సరిచూసుకోవాలని సూచించారు. రానున్న వర్షాకాలం దృష్ట్యా పట్టణంలో మంచినీటి సరఫరా నిర్వహణ, నీటి సరఫరాలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సోమవారం మున్సిపల్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నీటి సరఫరా విభాగం అధికారులు, సిబ్బందితో మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్తో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ పట్టణ ప్రజలకు సురక్షిత తాగునీరు సరఫరా చేయుటకు గాను ఫిల్టర్ బెడ్లు, మంచినీటి సరఫరా ట్యాంకులను ప్రతినిత్యం శుభ్రం చేసుకోవడంతో పాటు తగిన మోతాదులో క్లోరిన్ ఉండే విధంగా చూసుకోవాలని ఆదేశించారు. తాగునీటి పైప్లైన్లు మురుగునీటితో కాలుష్యం అవ్వకుండా పూడ్చివేయడంతో పాటు విద్యుత్ అంతరాయం జరిగినచో జనరేటర్లు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. నీటి పన్ను బకాయిలు వసూలు చేయడంలో నీటి సరఫరా విభాగం సిబ్బంది సమర్థవంతంగా పనిచేయాలని అన్నారు. పట్టణ ప్రజలు సైతం నీటి కుళాయిల బకాయిలు సకాలంలో చెల్లించాలని కోరారు. ఈ సమావేశంలో మున్సిపల్ డిప్యూటీ ఈఈ అశోక్ కుమార్, ఏఈ దిలీప్ భార్గవ్, నీటి సరఫరా విభాగం అధికారులు, ఫిట్టర్లు, ఆపరేటర్లు తదితరులు పాల్గొన్నారు.